రోమాపత్రిక 8:31లో దేవుడు మన పక్షమున అనగా మన వైపున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే శారీరకంగా మనకి రోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జరిగేటువంటి ప్రమాదాలకు, గొడవలకు సంబంధించినటువంటి ప్రమాణము లేదా ఒక ప్రామిస్ కాదండి ఇది, ఆ వాగ్దానం కాదు ఇది. నీ ఆత్మీయ పోరాటానికి సంబంధించి, నీ ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షంలో ఉండి నీ తరపున పోరాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయంతో మనం ఎదగాలని యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన మన కొరకు ఒక సంచకరువుగా, ఒక హెల్పర్గా మనకు తోడు ఉండడానికి, ఆయన ఆదరణకర్తగా మనకి ఉంచి వెళ్ళాడు ఆయన. అనగా దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, మన పక్షమనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ముందు నడుస్తాడు, మన వెనకుండి మన వెనక తట్టుండి ధైర్యం చెప్తాడు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, ఇక్కడ ప్రకటించని చెప్తూ ఉంటాడు. నిన్నెప్పుడు భయపడమని చెప్పట్లా, నాకు భయపడు అని చెప్తున్నాడు దేవుడు. కానీ సువార్త పని చేసే విషయంలో నువ్వు భయపడొద్దనే దేవుడు చెప్తున్నాడు. ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు.